హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఆగటం లేదు. మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఒక అపార్ట్మెంట్ లో మాదాపూర్ పోలీసులు, కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి విజయవాడకు చెందిన డ్రగ్ పెడ్లర్ ధనేకుల అరుణ్ తేజను అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 15 గ్రాముల MDMA, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8 మంది డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 9 సెల్ ఫోన్లు, ప్యాకింగ్ మెటీరియల్ సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కార్తీక్, పృథ్వీ పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ లేకుండా చేయాలన్న లక్ష్యంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు, దాడులు చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ మాదాపూర్ పోలీసులతో పాటు కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు కూడా వాళ్ళకు పక్కా సమాచారం అందింది. మాదాపూర్ ఏరియాలో చంద్రనాయక తండా ఉంటుంది. ఆ తండాలోని ఆ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ నుంచి డ్రగ్ సరఫరా చేస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్ పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించడంతో అందులో ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ బ్లడర్తో పాటు మరో 8 మంది డ్రగ్ వినియోగిస్తున్నట్లుగా వాళ్ళు కూడా కస్టమర్లను కూడా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నిందితుల నుంచి పోలీసులు భారీగా డ్రగ్స్ అంటే 15 గ్రాముల MDMAతో పాటు 382 గ్రాముల ఓజీ కుష్, ఇది బాగా మత్తు ఇస్తుంది. ఈ ఓజీ కుష్ ఎక్కువగా విలువైంది, ఇది ఎక్కువగా వాడుతుంటారు, వినియోగిస్తుంటారు, విలువైందిగా చెప్పుకోవచ్చు. అయితే మార్కెట్ లో కూడా భారీగా వీటి రేటు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒక డ్రగ్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి 9 మొబైల్ ఫోన్లతో పాటు ఇంకా వాటి ప్యాకింగ్ మెటీరియల్ కావచ్చు, మిషన్లు కావచ్చు, అన్ని శోధనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు విజయవాడకు సంబంధించిన ధనేకుల అరుణ్ తేజ ఈ సప్లై చేస్తున్నారు. ఈయనకు ఈ సప్లై చేయడానికి కూడా ఈయనకు మరో ఇద్దరు కూడా కార్తీక్, పృథ్వీ అన్నట్లుగా ఇద్దరు ఈ తరుణ్ తేజకు సప్లై చేస్తే తరుణ్ తేజ ఇక్కడి నుంచి ఈ విధంగా హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలకు, వివిధ వ్యక్తులకు, కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ గుర్తుని రద్దు చేశారు పోలీసులు. ఈ విధంగా ఈ ఇద్దరిపై కేసులు, ముగ్గురుపై కేసులు నమోదు చేశారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.